గంత మంది జనాలు వస్తే ఎట్లా కంట్రోల్ చేస్తారు అక్క? ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎందుకు మస్తు మంది పోలీసులు ఉంటారు ఇక్కడ, జిహెచ్ఎంసీ వాళ్ళు. కింద ఏమన్నా చెత్త పడిన దానికి దీనికి జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు. పోలీసులు అయితే మస్తు బందోబస్తులు. ఇగో గిడికెళ్ళి చూసినావా, ఇదంతా రాడ్లు వేసేసి మొత్తము ఒక లైన్, క్యూ లైన్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ సైడ్ క్యూ లైన్, ఇక్కడ సైడ్ ఎడమ వైపు చేస్తారు, కుడి వైపు చేస్తారు. క్యూ లైన్లు బారికేడ్లు కూడా పెడతారేమో నుంచి అంత మంది పెద్ద పెద్దగా. ఓ ఒక్కరా ఇద్దరా వేలల్లా పోలీసులు వస్తారు ఇడికి. ఏమనుకుంటున్నావు? జనాలే లక్షల మంది ఉన్నారంటే పోలీసులు ఇంకా ఉండాలి కదా, బొచ్చెడు మంది వస్తారు. ఇంకా వాళ్ళకి ఏమన్నా కావాలన్నా, ఒకవేళ వాహనాలు బండ్లు వేసుకొని వస్తారుగా సైకిల్ మీద. నువ్వు వచ్చినా సైకిల్ వచ్చా నీకు? సైకిల్ దొక్కుతక్క. మళ్ళీ మనం వస్తారు సైకిల్ వేసుకొని వద్దామా? సైకిల్ వద్దక్క, ఎండ కొడుతుంది కదా. కార్లు వద్దాం, కార్లో సరేనా? కార్లనా? కార్లు తీసుకొచ్చి ఏడబెడతాం ఈడ. వద్దులే అక్క బామ్మ. అందుకే ఒకవేళ కార్ మీద వచ్చినా, మోటార్ బండి మీద వచ్చినా, సైకిల్ మీద వచ్చినా పెట్టనీకే అక్కడ సైడ్, వెనకంగా సైడ్, పార్కింగ్ సైడ్ అక్కడ సైడ్ పెట్టిస్తారు ఈ పోలీసులు. ఏడి కాడికి బందోబస్తు చేసి మంచిగా చేస్తారు. చూడు, మళ్ళీ ఒక పాలి దేవుని మంచిగా మొక్కుకో.